ప్రభునామనకు గంధ కలుగునుగాక. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకుంటున్నాం. సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలారా, ఇంకొక సంవత్సరమునకు మీకు తొందర కలుగును, ద్రాక్ష పండ్లు పోను, పండ్లు ఏరుటకు రావు. ప్రియమైనటువంటి దేవులారా, ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైతే దేశం మీదకి రాబోతున్న కీడును గురించి గుర్తించకుండా నిశ్చింత కలిగి ఉంటున్నారో, తెలియకుండా ఉంటున్నారో, జాగ్రత్త పడకుండా ఉంటున్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగా ఉన్న కుమార్తెలారా నా మాట వినుడి అంటున్నాడు. మరి 11వ వాక్యంలో ఏమంటున్నాడంటే, సుఖాసక్తి గల కన్యకలారా వణుకుడి, నిర్విచారణలారా తొందరపడుడి, మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమును గోడె పొట్ట కట్టుకొనుడి. రమ్యమైన ఫలము విషయమై, ఫలభరితమైన ద్రాక్షావళుల విషయమై వారు రొమ్ము కొట్టుకుందరు. ప్రియమైనటువంటి దేవులారా, దేశంలోకి కరువు రాబోతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ కరువును బట్టి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోమని దేవుడు హెచ్చరికిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే యోవేలు ప్రవక్త ద్వారా కూడా ఇశ్రాయేలుకు దేవుడు హెచ్చరికిస్తున్నాడు. 1వ అధ్యాయం 4-8 వాక్యాలు చూస్తే ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, గొంగలి పురుగులు తినివేసిన దాన్ని మిగిలిన వాటిని మిడతలు తినివేయుచున్నది, మిడతలు తినివేసిన దానిని పసరు పురుగులు తినివేయుచున్నది, పసరు పురుగులు తినిచిన దాన్ని చీడ పురుగులు తినివేయుచున్నది. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసం పానము చేయవారులారా రోదనం చేయుడి. క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనం అయిను. లెక్కలేని బలమైన జనాంగం నీ దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కూరలు వంటివి, వాటి కాటు ఆడ సింహపు కాటు వంటివి. అవి ద్రాక్ష చెట్లను పాడు చేయుచున్నవి, అంజూరపు చెట్లను తుతునీలుగా కొరికి వేయుచున్నది. బెరడు ఒలిచి వాటిని వేయగా చెట్లు కొమ్ములు తెలుపాయను. కనుక పెనిమిటి పోయిన యవనురాలు అంగలార్చినట్టు నువ్వు గోనెపెట్ట కట్టుకొని అంగలార్చమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే నైవేద్యము పానార్పణములు దేవుని మందిరంలోకి రావటం ఆగిపోయింది. పండకపోతే ఎవరు కూడా దేవునికి నైవేద్యాలు తీసుకురాలేరు కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు ఖచ్చితంగా ఏం చెప్తున్నాడంటే, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు అంటున్నారు. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఎదుకు రండి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన వైపు తిరుగుడి. మీ దేవుడని యెహోవా కరుణ వాత్సల్యము కలవాడు గనుక అత్యంత కృపగలవాడు నా ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక ఉపవాసం ఉండి ప్రార్థన చేయుడి అని చెప్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో మన వయసుతో నిమిత్తం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండమంటున్నాడు. యాజకులు కూడా బలిపీఠమునకును మనుషులకు మధ్య నిలబడి చేతులు దేవుని వైపు ఎత్తి ఉపవాసం అండి కన్నీరు విడుచుచు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవులారా, ఇంతను బట్టి మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏమిటంటే, అది కరువైనా, ఖడ్గమైన, రోగమైన, మరణమైన, మరి ఏ హెచ్చరిక అయినా మనకు వచ్చినప్పుడు మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా కీడును మనం తప్పించుకోవటానికి దేవుడి సహాయము చేస్తాడని ఈ ఉపమానం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా మనకు ఎలాంటి కీడు సంభవిస్తుందని దేవుడు హెచ్చరిక ఇచ్చినా లేదా అనిపించినా ఉపవాస ప్రార్థన ద్వారా వాటిని మనం జయించుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. అటు ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, రాబోచున్న ప్రతి విధమైన కీడు నుంచి తప్పించుకున్నట్టుగా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మీ వస్త్రములు కాక మీ హృదయములు చించుకొని నా వైపు తిరుగుడి అని మీరు సెలవిచ్చుచుండగా, అలాంటి విరిగి నలిగిన హృదయంతో కూడినటువంటి కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన మాకును దయచేసి ప్రతి విధములైన కీడు నుంచి మేమును తప్పించుకునేటట్టుగా మాకందరికీ సహాయం చేయమని మీ కృపలతో నింపమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.